3-4 డేస్ నుంచి మనం ఇక్కడ చూసిన ఇదే ఇష్యూ కనిపిస్తుంది. ఢిల్లీలో జరుగుతున్న సీజేపీ ప్రొటెస్ట్ వెనకాల అసలు నిజమేంది? ఒక నీట్ పేపర్ లీక్ ఎలా దేశవ్యాప్తంగా నిరసనలకు దారితీసింది? ఇందులో బీజేపీ తప్పెక్కడ చేసింది? ఈ మొత్తం కథలో నిజమేంది? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయాల్లో నిజమెంత? ఇవన్నీ ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఫస్ట్ మనం బీజేపీ గవర్నమెంట్ సైడ్ తప్పుల గురించి మాట్లాడుకుందాం. బీజేపీ పవర్ లోకి వచ్చి ఆల్మోస్ట్ 12 ఇయర్స్ దాటింది. ఈ 12 ఇయర్స్ లో ఎన్ని లీక్స్ అయ్యాయో ఒకసారి లిస్ట్ చూడండి. 2015 లో ఒకటి, 2016-17 మధ్యలో ఒకటి, 2017 నుంచి 18 మధ్యలో ఒకటి, 2018 లో ఇంకొకటి, 2021 లో కూడా, తర్వాత 2023, నెక్స్ట్ 2024, 2026, మళ్ళీ ఇప్పుడు. ఓన్లీ సెంట్రల్ మినిస్ట్రీ హ్యాండ్ లో ఉన్న ఎగ్జామ్స్ లోనే 10 మేజర్ పేపర్ లీక్స్ జరిగాయి. ఒకసారి లీక్ అయితే తప్పనొచ్చు, కానీ ప్రతిసారి అదే జరుగుతుంటే దాన్ని ప్యూర్ నెగ్లిజెన్స్ అంటారు. ఇప్పుడు ఈ మిస్టేక్ గవర్నమెంట్ దే కదా. ఎస్ అనే స్టూడెంట్ నీట్ కోసం కష్టపడి చదివి 550కి పైగా మార్కులు తెచ్చుకున్నాడు. ఒక మంచి కాలేజీలో సీట్ వస్తుందన్న టైంకి పేపర్ లీక్ అని చెప్పి రద్దు చేశారు. మళ్ళీ ఎగ్జామ్ రాయాలంటే అతను పడ్డ కష్టం అంతా వేస్టే కదా. అతని ప్రిపరేషన్ టైం, మైండ్ ప్రెషర్, ఒక సంవత్సరం అంతా వేస్ట్ అయితే దానికి రెస్పాన్సిబిలిటీ ఎవరు? ధర్మేంద్ర ప్రధాన్ గారు అకౌంటబుల్ తీసుకుంటామని చెప్పడం కాదు, అది గ్రౌండ్ లెవెల్ లో కనిపించాలి. సోనం వాంగ్చుక్ గారు నిరాహార దీక్షకు దిగి పార్లమెంట్ లో దీనిపై చర్చ జరగాలని, ప్రభుత్వం తరపున ఎవరైనా వచ్చి మాట్లాడాలని డిమాండ్ చేశారు. అప్పుడే మాట్లాడి ఒప్పుకొని ఉంటే జూలై 20న ఈ ప్రొటెస్ట్ ఇంత దూరం వచ్చేది కాదు కదా. ఇది 100% గవర్నమెంట్ నెగ్లిజెన్స్. సెకండ్ ఇష్యూ, ప్రొటెస్ట్ ని హ్యాండిల్ చేసే విధానం. పోలీసులు అమ్మాయిలపై కూడా మేకులతో ఉన్న లాఠీలతో దాడి చేయడం, విపరీతంగా కొట్టడం చాలా విజువల్స్ లో చూసాం. ఇక్కడ మెయిన్ పాయింట్, ప్రొటెస్ట్ కి వచ్చిన పోలీసులకి నేమ్ బ్యాడ్జెస్ లేవు. కొంతమంది సివిల్ డ్రెస్ లో కూడా వచ్చారు. ఆన్లైన్ బులింగ్ నుంచి తప్పించుకోవడానికి తీసేసామని చెప్తున్నారు, కానీ చట్టం ఏం చెప్తుంది? బిఎన్ఎస్ చాప్టర్ 11 సెక్షన్ 148 to 160 ప్రకారం పబ్లిక్ ఆర్డర్ మెయింటైన్ చేసేటప్పుడు పోలీసులకి ఖచ్చితంగా నేమ్ బ్యాడ్జ్, ఐడెంటిటీ ఉండాలి. ఐడెంటిటీ లేకుండా క్రౌడ్ ను వెళ్ళగొట్టే హక్కు లేదు. ఇప్పుడు కాయిన్ కి టూ సైడ్ చూద్దాం. జనాల ఎమోషన్స్ తో ఆడుకొని ఎలా రెచ్చగొట్టాలో సీజేపీ పార్టీని చూసి నేర్చుకోవచ్చు. ఆర్టికల్ 19(1)(b) పీస్ఫుల్ గా ప్రొటెస్ట్ చేయడం మన ఫండమెంటల్ రైట్. స్టూడెంట్ కోసం ప్రొటెస్ట్ అని చెప్పి వీలు చేసేది ఆర్టికల్ 370 ఉమర్ ఖలీద్ ఫాదర్ కి స్టేజ్ ఇవ్వడం, మతపరమైన కామెంట్లు చేయడం. స్టూడెంట్ ఇష్యూకి వీటికి ఏమైనా సంబంధం ఉందా? ఇంకా ఘోరం ఏంటంటే ఎలాంటి పర్మిషన్ లేకుండా చలో సంసద్ అని స్టూడెంట్స్ ని పార్లమెంట్ వైపు నడిపించారు. మార్చ్ జరుగుతున్నప్పుడు ఆర్గనైజర్లు ఎక్కడ ఉన్నారు? స్టూడెంట్స్ ని ముందుకు పంపిన వాళ్ళు ఇట్లాంటి ఇంపార్టెంట్ టైంలో ఎందుకు అనిపించలేదు? విజయ్ దాహియా విషయానికి వస్తే మెట్రో స్టేషన్ లో కూర్చొని బర్గర్లు తింటున్నాడు. మీరు నన్ను ఎన్నుకోలేదు కదా, నేను అకౌంటబుల్ ఎందుకు అవ్వాలన్నాడు. అభిజిత్ అయితే సోనం వాంగ్చుక్ స్ట్రైక్ చేస్తుంటే పక్కన వడపావు తింటున్నాడు. ప్రొటెస్ట్ టైంలో బ్యారికేడ్ వెనకాల దాక్కున్నాడు. డాక్టర్ పార్థ్ గోయల్ పోలీసులపై పెప్పర్ స్ప్రే కొట్టి పోలీసులే నన్ను కొట్టారని విక్టింగ్ కార్డ్ ప్లే చేశాడు. వీళ్ళ కళ్ళ ముందే ఒక పోలీసుని ఒంటరిగా చేసి ప్రొటెస్టర్లు కొడుతుంటే లీడర్లు ఆపలేకపోయారు. ఆ గొడవల వల్లనే పోలీసులు లాఠీ చార్జ్ చేయాల్సి వచ్చింది. లాస్ట్ దెబ్బలు తిన్నది ఎవరు? వీళ్ళ నమ్మి వచ్చిన అమాయక విద్యార్థులు. ఈ ప్రొటెస్ట్ లో 20 ఇయర్స్ కూడా లేని అబ్బాయి ఇండియన్ ఆర్మీని, పోలీసులని అసభ్యంగా తిడుతున్నాడు. పంజాబ్ నుంచి వచ్చిన కొందరు కత్తులు పట్టుకొని పోలీసులపై దాడి చేశారు. రీసెంట్ డేటా ప్రకారం అరౌండ్ 90 స్టూడెంట్స్ దాకా ఇంజురీస్ అయ్యాయి. డ్యూటీ చేస్తున్న 118కి పైగా పోలీసులు కూడా ఇంజూర్ అయ్యారు. ఇక్కడ క్లియర్ పాయింట్, పేపర్ లీక్స్ వల్ల విద్యార్థులు ఎలాగైతే బాధితులో వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తూ దెబ్బలు తిన్న పోలీసులు కూడా బాధితులే. కానీ సోషల్ మీడియా మనల్ని మ్యానిపులేట్ చేస్తుంది. మీరు ఎవరికైతే సపోర్ట్ చేస్తారో దానికి సంబంధించిన డేటాని చూపిస్తుంది. ఒకే సైడ్ చూసి డిసైడ్ అవ్వకుండా రెండు సైడ్ల నుంచి చూడండి. సరే, ప్రభుత్వం ఏదైనా చర్యలు తీసుకుందా అంటే, ఫస్ట్ ఎన్టీఆర్ డైరెక్టర్ సుబోధ్ సింగ్ ని తొలగించారు. సెకండ్, కేసుని సిబిఐకి అప్పగించి లీక్ కి కారణమైన ప్రైవేట్ టీచర్లను, ఏజెన్సీలని అరెస్ట్ చేశారు. ఎన్టీఐని రీస్ట్రక్చర్ చేస్తూ సైబర్ సెక్యూరిటీ కోసం సిఈఆర్టీఎన్, ఐ4సి, ఐబి, ఎంహెచ్ఏ టీమ్స్ లను రంగంలోకి దించారు. ఫోర్త్ది, ఇప్పటి వరకు పెన్ను పేపర్ తో జరిగే నీట్ ఎగ్జామ్ సిబిటికి మార్చబోతున్నారు. రాజీనామాలు చేస్తే సిస్టమ్ మారుతుందా? మనుషులు మారితేనే సిస్టమ్ మారదు, చట్టాలు మారితేనే సిస్టమ్ మారుతుంది. 2011లో అన్నా హజారే గారు ప్రొటెస్ట్ చేసినప్పుడు ఫలానా మినిస్టర్ రిజైన్ చేయాలని అడగలేదు. లీగల్ ఎక్స్పర్ట్స్ తో కూర్చొని జనలోక్పాల్ బిల్లును తయారు చేసి ఈ చట్టం తీసుకురండి అని అడిగారు. మన మొదటి డిమాండ్ మంత్రి రాజీనామా చేయడం కాదు, అది తర్వాత విషయం. అసలు మొదటి డిమాండ్ ఏంటంటే ముందుగా పేపర్ లీక్లను పూర్తిగా అరికట్టే కఠినమైన చట్టం తీసుకురావాలి. అప్పుడు పేపర్ లీక్ చేయాలంటే భయం పుడుతుంది. దీనిపై మీ ఒపీనియన్ ని కామెంట్ లో చెప్పండి.